ఏపీ ఐటీ విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ ఈ రోజు నుండి అనంతపురం జిల్లాలో 3 రోజుల పాటు పర్యటించనున్నారు. ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కార్యకర్తల సమావేశంలో పాల్గొనున్నారు. రాత్రికి అక్కడే బస చేస్తారు. 16వ తేదీ శుక్రవారం ఉదయం 10 గంటలకు 22,000 కోట్లతో చేపట్టనున్న రీన్యూ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తారు. మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల వరకు కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు కుమార్తె వివాహానికి హాజరవుతారు. శుక్రవారం రాత్రి అనంతపురంలోనే మంత్రి లోకేష్ బస చేస్తారు. 17వ తేదీ శనివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జేఎన్టీయూ స్నాతకోత్సవంలో మంత్రి పాల్గొంటారు. కార్యక్రమం అనంతరం తిరిగి హైదరాబాద్కు బయలుదేరొస్తారు. కాగా 22,000 కోట్లతో అనంతపురం జిల్లాలో రీన్యూ ఎనర్జీ కాంప్లెక్స్ నిర్మాణం కానుంది. దేశంలోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ ప్రాజెక్టుకు 16న శుక్రవారం మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేస్తారు. గుంతకల్లు నియోజకవర్గం బేతపల్లిలో ఎనర్జీ కాంప్లెక్స్ నిర్మాణం జరగనుంది. దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో మంత్రి లోకేష్, రీన్యూ చైర్మన్ సుమంత్ సిన్హా మధ్య జరిగిన చర్చలు ఫలించాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు రీన్యూ పవర్ ముందుకొచ్చింది. ఈ ప్రాజెక్టు తొలిదశలో రీన్యూ సంస్థ 587 మెగావాట్ల సోలార్, 250 మెగావాట్ల విండ్, 415 మెగావాట్ల సామర్థ్యం గల బ్యాటరీ స్టోరేజ్ యూనిట్లపై 7,000 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. వివిధ దశల్లో 1,800 మెగావాట్ల సోలార్, 1 గిగావాట్ విండ్, 2,000 మెగావాట్ల సామర్థ్యం గల బ్యాటరీ స్టోరేజ్ యూనిట్లు ఏర్పాటు చేయనున్నారు. 2019కి ముందు 777 మెగావాట్ల సామర్థ్యంతో ఏపీ పునరుత్పాదక ఇంధన రంగంలో ప్రధాన పెట్టుబడిదారుగా రీన్యూ పవర్ ఉంది. వచ్చే 5 ఏళ్లలో 72 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులు రాష్ట్రానికి తీసుకురావడం లక్ష్యంగా మంత్రి నారా లోకేష్ పెట్టుకున్నారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.